యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలోని సీతారాంపుర గ్రామంలో మంగళవారం రోజున శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ ప్రాంగణంలో ఉగాది పర్వదిన పండుగ సందర్భంగా పూజారి వేణుగోపాలాచార్యుల ఆధ్వర్యంలో పంచాంగం గ్రామస్తులకు చదివి వినిపించిన అనంతరం మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలోని సీతారాంపురం గ్రామంలో మంగళవారం రోజున శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ ప్రాంగణంలో ఉగాది పర్వదినం పండుగ సందర్భంగా పూజారి వేణుగోపాలాచార్యుల ఆధ్వర్యంలో పంచాంగం గ్రామస్తులకు చదివి వినిపించిన అనంతరం మాట్లాడుతూ గ్రామంలోని శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవంను ఈ నెల 17న జరగబోయే కార్యక్రమంను గ్రామస్తులకు వివరించారు. కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వహణ అధ్యక్షుడు జాలిగామ చలపతిరావు, మారోజు సోమలింగాచారి, జోగు మల్లయ్య, జోగు శంకరయ్య, కొలిచెలిమి అబ్బయ్య, గుండు గోవర్ధన్, బొడిగె యాదగిరి, మలిపెద్ద దయాకర్ రెడ్డి, మలిపెద్ద సోమిరెడ్డి, మలిపెద్ది రామ్ దయాకర్ రెడ్డి, జోగు కుమార్, కాళీ మల్లేష్, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు మరియు భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఖర్చు 14 మగరాజులకు ఆదాయం 14 ఖర్చు 14 రాజపూజ్యం 6 అవమానం 1 దూషంజాత దేదో చాచి ఈ అక్షరాలు ఉన్నవాళ్ళు మీనరాశి వాళ్ళు. మీనరాశి వాళ్ళకి ఆదాయం 11 ఖర్చు 5 రాజపూజ్యం 2 అవమానం 4. ఈ విధంగా మేషరాశి వాళ్ళకి ఆదాయ ఖర్చులు రాజపూజ్య అవమానాలు ఉన్నాయి. పశుపాలకుడు యముడు, దొడ్డి పెట్టువాడు బలరాముడు, విడిపించువాడు బలరాముడు. అప్పుడైతే పాడి పరిశ్రమ బాగుండును, పాల ధరలు బాగా పెరుగుతే రైతులకు మంచి లాభములు, చిన్న చిన్న పాల రైతులు బాగా పెరుగుతాయి. సహస్రనామ తత్తుజం రామనామ జయ శ్రీమన్నారాయణ. భక్తులందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సీతారాంపురం గ్రామంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవాలయంలో శ్రీ క్రోధినామ సంవత్సర పంచాంగ శ్రవణ కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. ఈ సంవత్సరం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి రామనవమికి నిర్వహించుకోవడానికి కానీ ఈరోజు అందరి సమక్షంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ కార్యక్రమం వివరాలు ఈ విధంగా ఉంటాయి. 15వ తారీఖు నాడు సాయంకాలం కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఆ రోజు విశ్వక్సేనారాధన, పుణ్యాహవాచనము, రక్షాబంధనము ఈ కార్యక్రమంతో ప్రారంభమవుతుంది. మరియు 16వ తారీఖు నాడు ఉదయము దేవతా పూజలు, సకల దేవతా పూజలు మరియు గరుడ ముద్ద వేయడం జరుగుతుంది. ఆ రోజు సాయంత్రం దేవతాహ్వానము, అందరూ కూడా పాటలు పాడటం జరుగుతుంది. మరియు 17వ తారీఖు నాడు
ఉదయం దేవతా పూజలతో పాటుగా మా 11 గంటల నుండి సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని ఈ గ్రామంలో చాలా ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఆ రోజు సాయంత్రం హనుమత్ వాహనాన్ని ఊరంతా కూడా ఊరేగించడం జరుగుతుంది. మరియు 18వ తారీఖు నాడు ఉదయం సకల దేవతా పూజలు జరుగుతున్నాయి. సాయంత్రం గరుడ వాహనాన్ని ఊరేగింపుతో గ్రామంలో తిప్పడం జరుగుతుంది. 19వ తారీఖు నాడు ఉదయము ధ్వజారోహణము మరియు సాయంత్రము పూర్ణాహుతి మరియు సాయంత్రము సకల దేవతా పూజలు, ద్వాదశారాధనలు వీటితో కార్యక్రమాన్ని ముగించడం జరుగుతుంది. జయ శ్రీమన్నారాయణ, జయ జయ శ్రీమన్నారాయణ.